పొలిటికల్ ఐడియాలజీ. అంటే ఈ దేశంలో సగటు మనిషి బలంగా ఉండాలి, ఈ దేశంలో సగటు మనిషి కష్టం వస్తే వాడు చెప్పుకోగలగాలి. ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఎంపీ తెలిసినా, నాకు ఒక వార్డు మెంబర్ తెలిసినా తెలియకపోయినా సగటు మనిషి వ్యవస్థలకు నిలబడాలి, వ్యవస్థలు అతను న్యాయం చేయాలి. ఇలాంటి ఈరోజు చాలా ఏమైపోయింటే సహజంగా మనకు రావాల్సిన హక్కులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మనకి తెచ్చుకోవాలి, ఇవన్నీ సాధించుకోవాలి, పోరాట సాధించుకోవాలి. ఇలాంటి 100 సమస్యలు ఇవన్నీ కూర్చోబెట్టి నన్ను ఆలోచించి ప్రేరణ కలిగించి ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. నన్ను నువ్వు ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. అసలు మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఉన్న స్టేటే ఒకటి, అది లింగ్విస్టిక్ స్టేట్ని అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఏర్పాటు చేస్తే తమిళనాడు నుంచి చిత్తకొట్టి పంపించారు. తెలంగాణకి ఏమో కనెక్ట్ అవ్వలేదు, విడిపోయాం. పోనీ తమిళనాడుతో కుదరలేదు, తెలంగాణతో కుదరలేదు, కనీసం ఆంధ్ర వాళ్ళతో కుదురుద్దంటే 3 క్యాపిటల్స్ ఉంటారు ఒకళ్ళు. పోనీ అది అయిపోయింది అనుకుంటే అంటే ఏకాభిప్రాయం లేదు ఇక్కడ. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను నా గురించి ఆలోచించుకుని నాకు అసలు నిజంగా నాకు సూపర్ స్టార్టమ్ నాకు ఈ రోజుకి నేను కూర్చోబెట్టి నాకు సినిమాలకు వెళ్ళిపోతే మళ్ళీ నాకు ఓజీలా కష్టపడితే ఓజీ లాంటి సినిమాలు చేసుకోవాలి నేను. బట్ నాకు ఇష్టం సినిమాల కంటే కూడా జనం తాలూకు కష్టాలు, బాధలు, ఏడుపులు. గ్లోబల్ రికగ్నిషన్లు, గ్లోబల్ అవార్డులు ఎన్ని కొట్టినా కానీ ఒక ఊరు పేరు లేని ఒక గ్రామానికి, 70 సంవత్సరాల కరెంట్ లేని గ్రామానికి అధికారం వచ్చి కష్టపడి ఒక రోడ్డు వేస్తే అది ఒక ఆస్కార్ కొట్టినంత ఆనందం ఉంటుంది. డోలీల మోతకి గర్భిణీ స్త్రీలు నలిగిపోయి అలాంటి దాని రోడ్లు వేస్తే అది గ్లోబల్ రికగ్నిషన్ వచ్చినంత ఉండదు. నేను ఇవి ఆశించాను. నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకు నేను అంత కుదించుకోవాల్సి వచ్చింది, పరిమితం చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను 2019లో 2014 నాకు అనుభవం లేదు. అంతకుముందే 2009లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ టైమ్ I want to learn how to handle a party. I want to learn how to run a party. ఒక డాక్టర్ చదివి, MD చదివి ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి. అలాంటిది ఒక పాలిటీషియన్ ఏమవ్వకుండా కూర్చోబెట్టి పార్టీ పెట్టి అయిపోద్ది ఎలా అని నాకు నేను నేర్చుకున్నాను. పాలిటిక్స్ నడపటం, వ్యవస్థ నడపటం, మనుషులు మాట్లాడటం, తిట్టించుకోవటం, ఎదురుదాడి ఎదురుకు కౌంటర్స్ ఇవ్వటం. నువ్వు వస్తే ఎంత చండాలంగా ఉంటుందంటే నీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా మేము ఇంత నీచంగా మాట్లాడతాం. మన సంస్కారం వాళ్ళ మనుషులు ఎవరిని అనడానికి ఒప్పుకోదు. ఇవన్నీ తట్టుకొని ఇప్పుడు నన్ను తిడుతుంటే నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే రాటు తెలిపోయింది, నాకు లోపల స్పందన పోయింది నాకు. అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే. మన ఈ మధ్యన విశ్లేషకులు